ఈ నెల 26వ తేదీ నంద్యాల పట్టణం భరతమాత గుడి దగ్గర ఉన్న భగీరథ సదన్ నందు విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ మరియు వాణి చిన్నపిల్లల హాస్పిటల్ వారి సహకారంతో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ నియోనాలజిస్ట్ డాక్టర్ శ్రీవాణి రెడ్డిలచే ఉచిత వైద్య సేవలను అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ వైద్య సేవలను నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్తే. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా విభాగం తరపున 26వ తారీఖు అనగా ఆదివారం రోజున డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్యాస్ట్రో ఎండాలజిస్ట్ వారు మన విశ్వ హిందూ పరిషత్ తరపున ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి అనుమతించారు. కావున నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగంలో ఎప్పుడూ ముందుంటుంది అనే దానికి ఇదొక నిదర్శనంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున ఆదివారం డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ సేవా కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ చేస్తా ఉంది అంటే, గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకించి మాన్యశ్రీ అశోక్ సింఘాల్ గారి యొక్క 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సేవల్ని మరింత కింది స్థాయికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ఆదివారం మాత్రం కార్యాలయం ఉంటుంది. మళ్ళీ ఒక నెల తర్వాత బస్తీ స్థాయికి కూడా వెళ్ళడానికి, అది వైద్య సేవలు కావచ్చు, విద్యా సేవలు కావచ్చు, ఉపాధి రంగానికి సంబంధించిన సేవలు కావచ్చు, అన్ని రకాల సేవల్ని కూడా ఈరోజు హిందూ సమాజానికి అందించడానికి విశ్వ హిందూ పరిషత్ సిద్ధంగా ఉందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. దాంతో పాటుగా నంద్యాల పట్టణంలో హిందూ సమాజానికి సగర్వంగా విశ్వ హిందూ పరిషత్ తెలియజేసేది ఏంటంటే, గోరక్ష విభాగాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే చూస్తున్నాం, గోవులు రోడ్లపైన ఉండడం కావచ్చు, గో వధ విషయంలో కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ ఈ సంవత్సరం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తా ఉందని చెప్పి ప్రత్యేకంగా హిందూ సమాజానికి తెలియజేసుకుంటున్నాం. గో రక్షకు సంబంధించినటువంటి మీ యొక్క సలహాలు, సూచనలు కూడా విశ్వ హిందూ పరిషత్ వారికి ఎప్పుడు ఇవ్వచ్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రేపటి రోజున జరిగేటువంటి వైద్య శిబిరానికి ఎక్కువ సంఖ్యలో హిందూ సమాజం హాజరై ఆ యొక్క సేవల్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం.